హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మనం సక్సెస్ఫుల్ గా ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్ మన యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని కొంతమంది మన అభ్యర్థులు జాయిన్ అయ్యి దానికి ఆన్సర్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన కీ అనేది మనం మన యూట్యూబ్ లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ స్కోప్ తో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఫ్రీ టెస్ట్ సిరీస్ సెకండ్ ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేసామండి. కొంతమంది ఆన్సర్స్ కూడా చేశారు. అట్లానే కొత్త వారు కానీ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వారు కూడా జాయిన్ అయ్యి ఆన్సర్స్ చేయొచ్చు. అట్లానే ఈ వీడియోలో వాటికి సంబంధించినటువంటి కీ కూడా ఎక్స్ప్లెనేటివ్ గా మీరు చూడొచ్చండి. చూడండి, ఈ సెకండ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్ వాటి యొక్క కీ ఆన్సర్స్ కూడా మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ బ్లడ్ వెజల్స్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్, అంటే ఊపిరితిత్తుల నుండి అంటే తెలుగులో చెప్తున్నా అండి, ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని గుండెకు హృదయానికి తీసుకెళ్లబడేటటువంటి రక్తనాళాలు ఏవి అనేది ఇక్కడ బ్లడ్ వెజల్ ఏది, రక్తనాళం ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. జనరల్ గా మన దేహంలో కనుక పరిశీలించినట్లయితే ఆర్టరీస్ అనేవి ఉంటాయి. ఆర్టరీస్ అంటే ఏంటి, తెలుగులో దమనులు అంటారు. దమనులు చేసే పని ఏంటండి అంటే ఇవి మన దేహంలో ఉన్నటువంటి మంచి రక్తాన్ని అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అంటే ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకొని పోయేటటువంటి రక్తనాళాలను ఏమంటారంటే దమనులు అంటారు, లేకపోతే ఆర్టరీస్ అంటారు అన్నమాట. అంటే నాన్ సైన్స్ అభ్యర్థుల కోసం ముఖ్యంగా ఇవి వచ్చేసరికి పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐకి బయాలజికల్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్, ఏబిపిఎస్సి కావచ్చు, గ్రామ వార్డు సచివాలయం వీళ్ళందరికీ ఇంపార్టెంటే. కానీ ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అందుకే మీకు ఎక్స్ప్లెనేటివ్ ఇస్తున్నారు. నాన్ సైన్స్ అభ్యర్థులే ఎక్కువగా ఉంటారు, అంటే బీటెక్ అవుట్పుట్ అభ్యర్థులు ఎక్కువ ఉంటారు. మీరు స్పష్టంగా గానీ లేక చక్కగా ఇది గనక వింటే మీకు మంచి టెర్మినాలజీ వచ్చింది, బిట్స్ కూడా చక్కగా మీరు గుర్తించగలరు. ఆర్టరీస్ దమనులు, తెలుగులో దమనులు అంటారు. దమనం చేసే పని ఏంటంటే ఆక్సిజన్ సహిత రక్తాన్ని రక్తనాళాల ద్వారా తీసుకెళ్లే వాటిని దమనులు అంటారు. అట్లనే వెయిన్స్ కూడా ఉంటాయి. వెయిన్స్ ని సిరలు అంటారు. సిరలు ఇవి డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళాన్ని వెయిన్స్ వారు సిరలు అంటారు. లేకపోతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేసి అంటారు. ఈ రెండు మన మానవ దేహంలో ప్రధానమైనటువంటి రక్తనాళాలు, ఆర్టరీస్, వెయిన్స్. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే లంగ్స్ నుంచి అంటే ఊపిరితిత్తుల నుంచి హృదయానికి రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు ఏవి అన్నారు. అంటే ఇక్కడ ఊపిరితిత్తుల్లో వచ్చేసరికి ఏ బ్లడ్ ఉంటుందండి, శుద్ధి చేయబడి రక్తం ఉంటుంది, అంటే మంచి రక్తం మన భాషలో. అట్లనే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ రక్తానికి చేరుస్తుంది. అక్కడి నుంచి ఆ బ్లడ్ మరి దేని ద్వారా తీసుకురావాలి, ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకొచ్చేది ఏమనుకున్నాం మనం ఇప్పుడు స్టేట్మెంట్ ప్రకారం దమనులు తీసుకొస్తాయి. అట్లనే చెడు రక్తము ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకొచ్చేదండి సిరలు. కాబట్టి జనరల్ గా చెప్తే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, వెయిన్స్ ఆర్టరీస్ అవ్వాలి. కాబట్టి ఊపిరితిత్తుల నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తం మంచి రక్తం కాబట్టి ఆర్టరీస్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉందండి, ఒక్కటే ఎక్సెప్ట్ అన్ని ఆర్టరీస్ వచ్చేసరికి మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు కలిసి కరోనరీ ఆర్టరీ అని ఉంది, కరోనరీ వెయిన్స్ అనేసి ఉందన్నమాట. కరోనరీ అంటే హృదయానికి సంబంధించిన హృదయ ధమనులు అంటారు అనమాట. అంటే గుండె మీద ఉన్నటువంటి ధమనులు, ఇవి హృదయ ధమనులు. వీటిని హృదయ సిరలు అంటారు. హృదయ సిరలు అంటే గుండె మీద ఉన్నటువంటి సిరలు.
వీటిలో ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది, అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో బిట్ అయింది అనమాట. కాబట్టి కండిషన్ ఇక్కడ వైలేట్ చేస్తుంది అనమాట, చేయదు. దమంలో ఇక్కడ ఒక్కసోటే చెడు రక్తాన్ని లేకపోతే డిఆక్సిజన్ బ్లడ్ తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక్కసారి కరోనరీ వెయిన్స్ అనేవి ఆమ్లజని అంటే ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకుని వచ్చేది ఈ ఒక్క కండిషనే. కాబట్టి ఇక్కడ హృదయ సిరలు ఏం చేస్తుందంటే ఊపిరితిత్తుల నుంచి ఇది వెయిన్ అయినప్పటికీ సిరలైనప్పటికీ ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొస్తుంది. ఇక్కడైతే కరోనరీ ఆర్టరీస్ హృదయ ధమనులు వచ్చేసరికి ఇవి డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. ఈ ఒక్క కండిషన్ మాత్రమే వైలేట్ అనేది జరుగుతుంది. ఆర్టరీస్ అనేవి చెడు రక్తాన్ని, వెయిన్స్ అనేవి మంచి రక్తాన్ని తీసుకెళ్లే ఒక్క కండిషన్ ఏంటంటే ఇది ఒకటే. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ బిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకి కరోనరీ వెయిన్స్ అనేవి తీసుకెళ్తాయి అనమాట. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆర్టరీస్ దమ్మలు మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి కాబట్టి ఇది కానీ పెడతానికి అవకాశం ఉంది. వెయిన్స్ అనేవి ఖచ్చితంగా చెడు రక్తాన్ని తీసుకెళ్తాం, ఈ రక్తం చూడవు. కానీ ఇక్కడ కండిషన్ అనేది వైలేట్ అయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే విచ్ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ జాయింట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మన దేహం అనేది 206 బోన్స్ తో జాయింట్స్ చేయబడి ఉందని మొన్న వీడియోలో కూడా చెప్పుకున్నామండి. ఈ జాయింట్స్ గనక ఒకదానికి ఒకటి ఇట్లా సపోజ్ ఇది ఒక బోన్ అనుకోండి జాయింట్స్. ఈ జాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఖాళీలో ఒక గ్రీజు వంటి నిర్మాణము లేకపోతే పదార్థం ఉంటుందని చెప్పాం. ఈ గ్రీజు వంటి పదార్థం చేసే పని ఏంటి? ఇవి మూమెంట్ లో ఉన్నప్పుడు ఘర్షణ ఏర్పడినప్పుడు ఫ్రిక్షన్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఈ రెండు బోన్స్ అనేవి ఒకదానికి ఒకటి తగలటం వల్ల ఇక్కడ అరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఫ్రిక్షన్ ని ఘర్షణ తగ్గించడానికి ఒక గ్రీజు వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం ఏమంటామని చెప్పుకున్నాం? సైనోవియల్ ఆర్ సైనోవియల్ అనేటువంటి ద్రవము ఉంటుంది. ఇది ఎప్పుడైతే కరిగిపోతుందో ఎక్సెసివ్ గా వర్క్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా సైనోవియల్ అని గ్రీజు లాంటి పదార్థం బోన్స్ లో కరిగిపోవడం వల్ల ఆర్థరైటిస్ అనే జబ్బు వస్తుంది అనేసి మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట. కాబట్టి సైనోవియల్ ద్రవం అనేది గ్రీజు వంటి పదార్థము. ఇది అన్ని జాయింట్స్ లో మోకాళ్ళు వీటన్నిటిలో అన్ని జాయింట్స్ లో ఉండేటువంటి పదార్థము. ఇది మనం నడిచేటప్పుడు ఒక బోన్కి మధ్య ఘర్షణని నివారించడానికి ఉపయోగించేటటువంటి గ్రీజు వంటి నిర్మాణం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? సైనోవియల్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ పార్ట్ కన్సిడర్ యాజ్ ఏ సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటే సో ఇక్కడ పేర్కొన్నటువంటి అంటే సెల్ అంటే ఏంటి? కణము, జీవ కణములో ఈ క్రింది పేర్కొన్నటువంటి కణాంగాన్ని సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటే సూయిసైడల్ అంటే ఏంటి? ఆత్మహత్య కణాంగం అని ఏ భాగాన్ని అంటారు కణంలో? ఆత్మహత్య కణాంగము. ఆత్మహత్య కణాంగం అంటే ఏంటండి? అనానుకూల పరిస్థితుల్లో యాడ్వర్స్ కండిషన్స్ లో ఆటోమేటిక్ గా ఆ సెల్లో ఉన్నటువంటి ఆ పార్ట్ అనేది బరస్ట్ అవడం వల్ల ఆ సెల్ మొత్తం చనిపోతుంది, ఆత్మహత్య చేసుకున్నట్టు అనమాట. అది ఏ కణాంగము, ఏ సెల్ ఆర్గనెల్ అనేది ఇక్కడ ప్రశ్న. రైబోజోమ్సా, లేకపోతే న్యూక్లియసా, లేకపోతే మైటోకాండ్రియానా, లేకపోతే లైసోజోమ్సా అనేది ఇక్కడ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగిందండి. వీటన్నిటి నుంచి గతంలో అనేక ప్రశ్నలు అయితే రావడం జరిగింది. రైబోజోమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి? గరుకు అంతర్జీవజాలం పైన చిన్ని పంచదార పురుగుల వంటి నిర్మాణాన్ని రైబోజోమ్స్ అంటారు. అట్లనే కణంలో అన్ని భాగాల్లో విస్తరించి ఉంటది. ఇది ప్రోటీన్ సింథసిస్ లో పాల్గొంటుందనేసి గతంలో వీడియోస్ లో చెప్పాము. అట్లనే మైటోకాండ్రియా గురించి ఎన్నోసార్లు ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కణములో ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది పడుతుంది. ఆ ప్రశ్నే మైటోకాండ్రియా సంబంధించిన ప్రశ్న అవుతుంది. కణ శక్తి భాండాగారాలు అనగానేమి, పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ అనగానేమని ఎన్నిసార్లు మైటోకాండ్రియా మీద ప్రశ్నలు వచ్చినాయో గత ప్రశ్న పత్రాలు చూస్తే మీకే తెలుస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఒక అడుగు ముందుకేసి కణములో ఉన్నటువంటి ఆత్మహత్య కణంగా లేదంటే లైసోజోమ్స్ అన్నమాట. ఏదైనా కణము
అననుకూల పరిస్థితుల్లో అడ్వర్స్ కండిషన్ లో ఆ కణం వల్ల మిగతా కణాలకి హాని జరుగుతున్న అనుకున్నప్పుడు ఈ కణంలో ఉన్నటువంటి లైసోజోమ్స్ ఆటోమేటిక్ గా బరస్ట్ అవ్వడం వల్ల అందులో ఉన్న ఎంజైమ్స్ మొత్తంపై ఆ కణాన్ని డిస్ట్రాయ్ నాశనం చేస్తుంది. కాబట్టి ఈ లైసోజోమ్స్ ఏమంటారంటే ఆత్మహత్య కణంగాలు ఆరు సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అనేసి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈసారి అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్లాంట్ సెల్ డు నాట్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు సింపుల్ గా. అంటే మొక్క కణము ఈ క్రింది పాల్గొన్న వాటిలో ఒకటి ఉండదు అనేసి ఇచ్చారండి. మొక్క కణానికి జంతు కణానికి కొన్ని చిన్న చిన్న భేదాలు అయితే ఉన్నవి, ఒక 3-4 భేదాలు అయితే ఉన్నవి. తద్వారా అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అవ్వచ్చు. చూడండి, ప్లాస్టిడ్స్ అనేవి మొక్కలో ఉండేటువంటి భాగాలు. ఇది మొక్కలోనే ఉంటుంది, మొక్క కణంలోనే ఉంటుంది, జంతు కణంలో ఉండదు ప్లాస్టిడ్స్ అనేవి. రెండోది సెల్ వాల్, గట్టిదైనటువంటి కణకవచం అనేది మొక్కలోనే ఉంటుందండి, జంతు కణంలో అయితే ఉండదు. ఇక మూడోది వచ్చేసరికి సెంట్రియోల్స్, ఇది నాలుగోది లైసోజోమ్స్. లైసోజోమ్స్ అనేది మొక్కలో కూడా ఉంటుంది, అట్లనే జంతు కణంలో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ దీని బదులు వ్యాక్యూల్స్ అంటే ఏంది? రిక్తికలు అంటే గాలి గదులు అనమాట. రిక్తికలు అనేవి ప్లాంట్ సెల్ లో ఉంటాయి అనమాట. ఈ 3 ప్లాంట్ సెల్స్ లో ఉంటవి, కానీ సెంట్రియోల్స్ వచ్చేసరికి ప్లాంట్ సెల్ లో ఉండదు. ఈ సెంట్రియోల్ కేవలం యానిమల్ సెల్స్ లో మాత్రమే ఉంటుంది. కాబట్టి యానిమల్ సెల్స్ లో ఉండి ప్లాంట్ సెల్ లో లేనటువంటి భాగం ఏదంటే సెంట్రియోల్. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సెంట్రియోల్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిగ్గెస్ట్ వైట్ బ్లడ్ సెల్, సింపుల్ గా అడిగాడు అనమాట. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి లో ఉన్న వాటిలో పెద్దదైనటువంటి వైట్ బ్లడ్ సెల్ ఏదనేసి ఇక్కడ ప్రశ్న అనేది రావడం జరిగింది. ఇసినోఫిల్స్, బ్యాసోఫిల్స్, మోనోసైట్, లింపోసైట్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ ఉన్న ఆన్సర్లు వచ్చేసరికి మోనోసైట్ అనేది అతి పెద్దదైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్. 5 రకాలైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి WBC. వాటిల్లో మోనోసైట్ అనేది పెద్దదండి. వీటిల్లో వచ్చేసరికి చిన్నది వచ్చేసరికి లింపోసైట్స్ అనేది చాలా చిన్నది. మిగతా వాటిలో మోనోసైట్ అనేది పెద్దదన్నమాట. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. ఇక విచ్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్, జీర్ణాశయము గోడల్లో స్రవించేది. మనం ఆహారం తీసుకోగలనే అది జీర్ణాశయంలో చేరుతుంది. చేరిన వెంటనే ఒక యాసిడ్ అనేది ఉద్భవిస్తుంది అనమాట. అంటే గ్యాస్ట్రిక్ది ఆ యాసిడ్ దేంట్లో ఉంటుంది? జఠర రసంలో ఉంటుంది. ఆహారం తీసుకోగలనే జీర్ణాశయంలో జఠర రసము అనేది స్రవిస్తుంది అనమాట. ఈ జఠర రసంలో ఉన్నటువంటి యాసిడ్, పవర్ఫుల్ యాసిడ్ ఏది? ఆమ్లము ఏది? యాసిడ్ అంటే పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. అయితే ఇది ఎందుకు ఉంటుంది? మన ఆహారంతో పాటు అనేక సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు ఈ యాసిడ్ వాటిని చంపడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి అంటే H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం అని, HNO3 నైట్రిక్ ఆమ్లం అని, అట్లనే C2H5OH ఇథైల్ ఆల్కహాల్ అని, అట్లనే HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది. ఇది గతంలో కూడా ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. H2SO4 HCl అనేసి కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లము అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. విచ్ హార్మోన్ ఈజ్ కన్వర్టింగ్ గ్లైకోజన్ టు గ్లూకోజ్ అంటే ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏ హార్మోన్ అనేది గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది? జనరల్ గా గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారుతాయి అనమాట. గ్లైకోజన్ గా మారింది. ఇదేంటది అంటే మన రక్తంలో ఉన్న చక్కెర నిల్వని గ్లైకోజన్ గా మార్చేటటువంటి హార్మోన్ ఏదండి అంటే ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ వస్తుందని మనకు తెలుసండి. ఇది గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారుస్తుంది. గ్లైకోజన్ అనేది మన దేహంలో ఫ్యాట్ రూపంలో ఇవి దాచిపెట్టబడి ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఈ గ్లైకోజన్ ని అవసరమైనప్పుడు గ్లూకోజ్ గా మార్చేటటువంటి
హార్మోన్ ఏదని ఇక్కడ ప్రశ్న, రివర్స్ లో ప్రశ్న అనేది జరిగింది అనమాట. మనం చూడంగానే గ్లూకోజ్ గ్లైకోజ్ అంటే చాలా మంది ఇన్సులిన్ అని పొరపడవచ్చు, కానీ ఇక్కడ చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇన్సులిన్ కాదు, గ్లూకాగాన్ అనేటటువంటి హార్మోన్ కూడా ఉంటుందని నాన్ సైన్స్ అభ్యర్థులు చెప్పాలనేది ఆలోచన. కాబట్టి ఇక్కడ ఇన్సులిన్ కాదండి, గ్లూకాగాన్ అనేటువంటి హార్మోన్ ని దాచిపెట్టబడినటువంటి ఆహార పదార్థాలని మళ్ళీ తీసుకొచ్చి గ్లూకోజ్ రూపంలో మారుతుంది. ఎప్పుడు ఆహారం లభించినప్పుడు మళ్ళీ ఆ శక్తి నిల్వలను తీసుకొచ్చి వాడుకుంటుంది అనమాట. కాబట్టి ఆ గ్లైకోజన్ టు గ్లూకోజ్ గా మార్చేది గ్లూకాగాన్. నెక్స్ట్, విచ్ హార్మోన్ నేమ్డ్ as ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్? అంటే ఈ క్రింది పేర్కొన్నటువంటి హార్మోన్ లో ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోను అంటే పోరాడు పలాయనం చెందడానికి కారణమైనటువంటి హార్మోన్ ఏది? ఒక చిన్న పిల్లోడు మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? పోరాడతాం అంటే వాడిని కొట్టేస్తాం. అదే ఒక సింహం మన మీదకి వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టలేం కాబట్టి పలాయనం చిత్తగిస్తాం అన్నమాట, అంటే పారిపోదు. దానికి కారణమైనటువంటి హార్మోన్ ఏది అని ఇక్కడ ప్రశ్న అన్నమాట. పిట్యూటరీ గ్లాండా అంటే ఇదా హార్మోనా, ఎడ్రినలినా, లేకపోతే ఇన్సులినా, లేకపోతే ప్యాంక్రియసా అనేసి ఇక్కడ హార్మోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎడ్రినలిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అనేసి అంటారనమాట. ఇది కిడ్నీస్ పైన ఉండే భాగం పైన మూత్రపిండాలు ఉన్నటువంటి మూత్రపిండాల పైన ఉండేటువంటి భాగంలో ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుందని కూడా పోయినసారి ప్రశ్న రావటం జరిగింది. ఇక్కడ క్యాప్ లాగా ఉండింది, దీన్ని మనం ఎడ్రినలిన్ ఇందులో ఉంటుంది అనమాట. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చేటువంటి ఎగ్జామ్స్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కలిస్తే హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ఎంతండి? 23, 22, 46, 44. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ 23, 46 అనేది రైట్ ఆన్సర్సే. కానీ ఎందుకు ఇచ్చానంటే ఒక్కోసారి ప్రశ్న అనేది కన్ఫ్యూజన్ గా వేస్తాడు. హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్స్ అన్నాడు అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? 46 అనేది రైట్ ఆన్సర్. అదే హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నాడు అనుకో, పెయిర్స్ అన్నాడు అనుకోండి, రైట్ ఆన్సర్ ఏంటి? 23 జాతులు. కాబట్టి మనం ఎప్పుడైతే 23, 46 రెండు ఉన్నాయో ప్రశ్న అనేది శ్రద్ధగా చదవాలనేసి అర్థం అన్నమాట. పెయిర్స్ అంటే ఎన్ని క్రోమోజోమ్స్ జతలు మానవుల్లో ఉంటవి అనేసి జతలు అంటాడు. జతలు అంటే 23 అని. అదే హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ అంటే 46 అనేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. 23, 46 గనక మన ఆన్సర్ లో ఉందంటే ప్రశ్న ఒకసారి చదువుకోవాల్సిందే. లేదంటే 23, 46 ఏదో ఒకటి ఉందనుకోండి, గుడ్డిగా పెట్టేసేయచ్చు. కానీ ఈ రెండు గనక ఉంటే ప్రశ్న చదువుకుంటే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. జతలు అంటే 23, క్రోమోజోమ్ల సంఖ్య అంత అంటే 46. స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవుల్లో ఉన్నటువంటి అతి చిన్న ఎముక ఏమిటి అనేసి అడిగాడు అనమాట. ఇంకస్, మ్యాలస్, స్టేప్స్, ఫేమర్. ఈ మూడు వచ్చేసరికి చెవిలో ఉన్నటువంటి అంతర కణాల బోన్స్ అండి. ఇవి చెవి లోపల ఉన్నటువంటి చిన్న చిన్న బోన్స్, ఇవన్నీ కలిపి మనకి శబ్దాన్ని గ్రహించడంలో ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకస్, మ్యాలస్, స్టేప్స్. అతి చిన్న ఎముక ఏదంటే బోన్ ఏదంటే స్టేప్స్ అనమాట. 200 బోన్స్ లో అతి చిన్న ఎముక ఏదంటే మన దేహంలో బోన్స్ లో స్టేప్స్. మరి అతి పెద్దదేంటి? ఫీమర్. ఫీమర్ అంటే తొడ ఎముక అనమాట. తొడ ఎముకని ఫీమర్ అండి. ఇదేమో పెద్దది, బిగ్గెస్ట్. ఇదేమో స్మాలెస్ట్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది? చెవిలో ఉంటుంది. ఇది స్మాలెస్ట్. ఓకే. ద ఎర్లియస్ట్ లివింగ్ బీయింగ్ ఆన్ ద ఎర్త్ అంటే భూమి మీద మొట్టమొదట ఉద్భవించినటువంటి జీవి ఏది అంటే సైనో బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా అనేది ఇవ్వడం జరిగింది. ఏదండి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4లో వచ్చేసరికి అతి చిన్న జీవి ఏదండి?
వైరస్. కానీ బ్యాక్టీరియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రశ్నకి అర్థం ఏంటంటే భూమి మీద మొట్టమొదటి ఉద్భవించిన జీవి ఏదంటే సైనోబాక్టీరియా. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. కానీ వైరస్ దీనికంటే చిన్నది, కానీ ఇది ఆన్సర్ కాదు. కానీ ఇక గతంలో వైరస్ మీద కూడా ప్రశ్నలు అనేది రావడం జరిగింది. వైరస్ అనగా అంటే పాయిజన్. వైరస్ అంటే దానికి మీనింగ్ ఏంటి? పాయిజన్, విషము అని. వైరస్ అంటే విషము అని అర్థం, దాని వైరస్ అంటే అర్థం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సైనో బ్యాక్టీరియా, గతంలో వచ్చేసరికి వైరస్ అనగా వైరస్ స్టాండ్స్ ఫర్ అనేసి అడగడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వన్ చూస్తే ఆల్ ప్లాంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. అంటే అన్ని భూమి మీద ఉన్నటువంటి అన్ని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ చేస్తాయి. స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. స్టేట్మెంట్ బి వచ్చేసరికి కేవలము ఆకుపచ్చని మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ చేస్తాయి అనేసి రెండు స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బోత్ ఆర్ కరెక్ట్. బి ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. బి ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేసి చెప్పవచ్చు అనమాట. ఇదిగోండి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది రైట్ ఏనండి అంటే కాదు, చూద్దాం. రెండోది ఓన్లీ ఏ ఈస్ ద కరెక్ట్. మూడోది ఓన్లీ బి ఈస్ ద కరెక్ట్. నాలుగోది వచ్చేసరికి ఆల్ ఆర్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ ఆర్ ఫోటోసింథసిస్ చేయటానికి కావాల్సిన భాగాలు ఏంటి మొక్కలో కనుక చూస్తే క్లోరోఫిల్ ఆర్ పత్రహరితము అంటారు. పత్రహరితం ఇది ఉంటేనే కిరణజన్య సంయోగక్రియ ఆర్ ఫోటోసింథసిస్ చేయడానికి అవసరం ఉంది. ఇంకా కావాల్సిన ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మరియు లైట్. ఈ 4 అనేవి కిరణజన్య సంయోగక్రియకి కావలసినటువంటి సబ్స్టాన్సెస్ అన్నమాట. అయితే ఈ ఏ ఒక్కటి లేకపోయినా కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. క్లోరోఫిల్ ఏ రంగులో ఉంటుందండి అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. కాబట్టి మొక్కలన్నీ క్లోరోఫిల్ ఉన్నటువంటి మొక్కలన్నీ గ్రీన్ కలర్ లోనే కనపడతాయి. కాబట్టి చూడండి ఇక్కడ మన స్టేట్మెంట్ ఏంటండి ఆల్ ప్లాంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. అన్ని మొక్కలు అనేవి చేయు. ఏదైతే గ్రీన్ కలర్ లేకుండా ఉండే కొన్ని మొక్కలు వచ్చేసరికి పారాసిటిక్ నేచర్ లో ఉంటాయి. అవి సొంతగా ఆహారాన్ని తయారు చేసుకోలేక ఇతర మొక్కల మీద ఇతర జీవుల మీద ఆధారపడి ఉంటాయి. కేవలం ఏదైతే పత్రహరితం ఉండిద్దో ఆ మొక్క వచ్చేసరికి క్లోరోఫిల్ వచ్చేసరికి ఆ మొక్క వచ్చేసరికి గ్రీన్ కలర్ లో ఉంటుంది. కాబట్టి ఆ మొక్కలు మాత్రమే ఫోటోసింథసిస్ తమ సొంత ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటండి బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా ఎషర్షన్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు సబ్జెక్ట్ అనేది ఎక్కువ తెలుసుకొని ఉండాలి, సమగ్రంగా తెలుసుకొని ఉండాలి అనేసి ఇక్కడ ఈ ప్రశ్న యొక్క సారాంశం అండి. క్రెస్కోగ్రాఫ్ ఇన్వెంటెడ్ బై అంటే మొక్కల యొక్క ఫీలింగ్స్ తెలుసుకోవడానికి ఈ క్రెస్కోగ్రాఫ్ అనేది ఎవరు కనిపెట్టారు అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇన్స్ట్రుమెంట్ ఐఓపి అయ్యంగార్, అట్లానే జగదీష్ చంద్రబోస్, డాక్టర్ వై సుబ్బారావు, సివి రామన్ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి జగదీష్ చంద్రబోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. ట్రిపుల్ యాంటీజెన్ ఇన్వెంటెడ్ బై. ట్రిపుల్ యాంటీజెన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ట్రిపుల్ యాంటీజెన్ ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఇండియన్ అన్నమాట. అవే ఆప్షన్స్ లో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు ప్రపంచానికి అందించిన వండర్ డ్రగ్ ఏదంటే ట్రిపుల్ యాంటీజెన్. కాబట్టి ఇది ప్రపంచానికి అందించినటువంటి వండర్ఫుల్ డ్రగ్ అన్నమాట. దీన్ని ట్రిపుల్ యాంటీజెన్ అందించడం జరిగింది. కాబట్టి డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా మంచి పేరు అనేది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఈ బిట్స్ అనేవి చూసాము. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎస్ఐ కానిస్టేబుల్ కి
ఈ బయలాజికల్ సైన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటాయి. అయితే ఎక్కువ భాగము బయలాజికల్ సైన్స్ లో ఉంటాయి. అట్లానే గ్రామ వార్డు సచివాలయం మరియు డిఎస్సి ఇంకా ఏపీపీఎస్సి వరకు కూడా ఈ బిట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కూడా ఉపయోగపడతాయి. అందరికీ ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రతినిత్యము మన జయదేవ్ అకాడమీ యాప్లో ఈ క్వశ్చన్స్ అనేవి మీకోసము అప్లోడ్ చేస్తామండి. అందులోనే మీరు ఆన్సర్స్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ తెలుసుకోవచ్చు. కేవలం ఒక 10 నిమిషాలు కనుక మీరు ఎఫర్ట్ కనుక పెడితే మీ యొక్క స్టడీస్ అనేది ఇంకా బ్రష్ అప్ అవుతుంది, నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది, యాక్యురసీ వస్తుంది, బిట్ని ఎన్ని రకాలుగా అడగవచ్చు, సబ్జెక్ట్ ని ఎన్ని రకాలుగా మౌల్డ్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఈ ఫ్రీ టెస్ట్ బిట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా ఇవి షేర్ చేయండి. మన జయదేవ్ అకాడమీకి సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మన జయదేవ్ అకాడమీకి అయితే సపోర్ట్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు అండి. అట్లనే బెల్ బటన్ ని క్లిక్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మన వీడియోని పరిశీలించినందుకు మీకు జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.